దాశరథి కృష్ణమాచార్యులు గారు 1927 సంవత్సరంలో జన్మించారు. 1987 సంవత్సరంలో మరణించారు. ఈయన గూడూరు గ్రామంలో జన్మించారు. అభ్యుదయ కవితా చక్రవర్తిగా, కవిసింహంగా ఈయన బిరుదు పొందారు. అంతేకాకుండా 1977 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఈయన పదవిలో కొనసాగారు. ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు దాశరథి కృష్ణమాచార్యులు గారు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంలో సమరం, ఆలోచనలు, గాలిబి గీతాలు మొదలైనవి దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క రచనలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నటువంటి రచయితగా కవితా పుష్పకం అనే ఒక రచనకి ఈయనకి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇది టీజీటీకి కూడా వచ్చిందండి. ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్. దాశరథికి కేంద్ర సాహిత్య అకాడమీ తెచ్చిపెట్టినటువంటి రచన తిమిరంలో సమరం.